హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మరిదితో నేను. అదొక పల్లెటూరు అంటే మరీ పల్లెటూరు ఏమి కాదు. ఇప్పుడిప్పుడే చిన్న పట్టణంగా రూపాంతరం చెందుతూ కావలసిన మౌలిక వసతులన్నీ ఉన్న గ్రామం. చాలా కుటుంబాల లాగే శంకర్ వినయ్ల కుటుంబం. మంచి పలుకుబడి, ఆస్తిపాస్తులు ఉన్న కుటుంబం. శంకర్ వినయ్లు అన్నదమ్ముళ్ళు అంటే సొంత అన్నదమ్ములు కారు. శంకర్ వాళ్ళ అమ్మ, వినయ్ వాళ్ళ అమ్మ అక్క చెల్లెళ్ళు. వినయ్ పుట్టిన 1 year లోపు ఒక రోడ్ యాక్సిడెంట్లో అమ్మ నాన్న చనిపోతే చిన్నప్పటి నుండి పెద్దమ్మ దగ్గరే, అంటే శంకర్ వాళ్ళ అమ్మ దగ్గరే పెరిగాడు. అలా అని ఇద్దరు ఒకే ఏజ్ కాదు, ఇద్దరికి 12 ఏళ్ల తేడా ఉంది. శంకర్ వాళ్ళ అమ్మ వినయ్ని కూడా సొంత కొడుకులా పెంచడం వల్ల ఇద్దరు సొంత అన్నదమ్ములా పెరిగారు. అన్నయ్య అంటే వినయ్కి చాలా గౌరవం. చిన్నోడు అని అందరూ గారాబం చేయడం వల్ల కొంచెం అల్లరి పిల్లవాడే అని చెప్పుకోవాలి. శంకర్ ఇంటర్ చదువు వంటబట్టక తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ పొలం పనులు, వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూ ఎప్పుడు బిజీగా ఉంటాడు. శంకర్కి పెళ్ళిడొచ్చింది, సంబంధాలు చూస్తున్నారు. వినయ్ ఇంటర్ పరీక్షలు అయిపోయి ఫ్రెండ్స్తో ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ బిజీగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే వాడిలో యవ్వనం ఛాయలు తొంగి చూస్తున్నాయి. ఏమండి, రెడీనా? పెద్దోడు ఎక్కడా? టైం అయిపోతుంది, మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది, తొందరగా బయలుదేరండి. చిన్నోడెక్కడా అంటూ హడావిడి చేస్తుంది శంకర్ వాళ్ళ అమ్మ. ఈ హడావిడి అంతా శంకర్కి పిల్లను చూడ్డానికి పక్క ఊరికి వెళ్ళడానికి. నేను రెడీ అమ్మా, చిన్నోడెక్కడా? వీడికి ఈ మధ్య బాగా బయట తిరగడం అలవాటయ్యింది అంటూ లోపలికి వచ్చాడు శంకర్. వాడు నీకంటే ముందే వచ్చాడులే అంది శంకర్కి ఎదురుస్తూ వాళ్ళ అమ్మ. వినయ్ కూడా అప్పుడే హాల్లోకి వచ్చాడు. ఏరా, నువ్వు రావా, ఇంకా రెడీ కాలేదు అంటూ అడిగాడు వాళ్ళ నాన్న. నేను రాను, మీరు వెళ్ళండి అన్నాడు. మూసుకొని రెడీ అయి రా, నాకు కూడా బోరు కొడుతుంది నువ్వు లేకుంటే అన్నాడు శంకర్ తమ్ముడితో. ఇక తప్పదు అన్నట్టుగా ఇష్టం లేకపోయినా రెడీ అయ్యి వాళ్లతో పాటు బయలుదేరాడు వినయ్. 1 గంట ప్రయాణం తర్వాత పెళ్లి చూపులకి వెళ్లాల్సిన వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. ఇల్లు చాలా పద్ధతిగా అలంకరించి ఉంది. వాళ్ళ మర్యాదలు అన్నీ వీళ్లకు నచ్చాయి. వాళ్ళకి ఒక్కతే కూతురు, మాటల మధ్య తెలిసింది దూరం చుట్టరికం కూడా ఉంది అని. సరే, ఇంకా ఎందుకు ఆలస్యం, అమ్మాయిని రమ్మనండి అన్నాడు శంకర్ వాళ్ళ నాన్న. శంకర్ వాళ్ళ అమ్మ వెళ్ళి తీసుకొని వచ్చింది అమ్మాయిని. అమ్మాయి వస్తూ ఉంటే ఇద్దరు అన్నదమ్ములు కన్ను ఆర్పకుండా చూశారు. అన్నయ్య, వదిన చాలా బాగుంది అన్నాడు మెల్లిగా అన్నతో వినయ్. తను వచ్చి ఎదురుగా కూర్చుంది తలదించుకుని. ఏం చదువుకున్నావు అమ్మా అని అడిగాడు శంకర్ వాళ్ళ నాన్న. తను తల ఎత్తి డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాశాను అండి అంది. వాయిస్ కూడా చాలా బాగుంది అన్నయ్య. మరి మావాడు ఇంటరే చదివాడు, చదువు అవ్వలేదు శంకర్కి, పర్లేదా అంటూ అమ్మాయి వైపు చూసి అమ్మాయి తల్లిదండ్రుల వైపు చూశాడు శంకర్ నాన్న. మా అమ్మాయికి ఓకే అయితే మాకు కూడా ఇలాంటి అభ్యంతరం లేదు అన్నాడు అమ్మాయి తండ్రి. అమ్మాయి తల ఎత్తి శంకర్ వైపు చూసింది. తన చదువు విషయం వచ్చేసరికి కొంచెం ఇబ్బందిగా కదిలాడు శంకర్. శంకర్ వైపు నుండి చూపు మరల్చి వినయ్ వైపు చూసి మెల్లిగా నవ్వింది అమ్మాయి. వినయ్ కూడా స్మైలింగ్ ఫేస్ పెట్టాడు. అందరూ అమ్మాయి డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. నాకు ఇష్టమే అంది అమ్మాయి. అందరి ముఖాలు వెలిగిపోయాయి. శంకర్ ఆనందానికి అంతే లేదు. అన్నయ్య, నువ్వు లక్కీ, వదిన చాలా బాగుంది అన్నాడు మెల్లిగా అన్నతో. నీ పేరేంటమ్మాయి అంటూ అడిగింది శంకర్ వాళ్ళ అమ్మ. మహేశ్వరి అండి, ఇంట్లో మాహి అంటూ పిలుస్తాము అంటూ చెప్పింది అమ్మాయి తల్లి. అన్నయ్య, వదిన పేరు సూపర్, మాహి శంకర్ చాలా బాగుంది అన్నాడు ఆనందంగా వినయ్. శంకర్ దొంగ చూపులు చూస్తున్నాడు మాహి వైపు. మెల్లిగా నవ్వుకుంది మాహి తను అలా చూస్తుంటే. నిజానికి మంచి అందగత్తె మాహి. ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాలి అనిపించే పర్సనాలిటీ తనది. స్పెషల్లీ తన నవ్వు ఏ సినిమా హీరోయిన్కి తీసిపోని అందం. అలా అని శంకర్ ఏమీ ఆనకారి కాదు, మంచి అందగాడే. ఇద్దరి పక్కనే పెడితే మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు. ఏరా, నచ్చిందా వదినా నీకు అన్నట్టుగా వాళ్ళ అమ్మ చూసింది వినయ్ వైపు. సూపర్ అమ్మ అన్నట్టుగా ఫేస్ పెట్టాడు వినయ్. అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒకరిని ఒకరు నచ్చుకోవడం వల్ల కట్న కానుకలు మాట్లాడుకొని నెక్స్ట్ మంత్ నిశ్చితార్థానానికి నిర్ణయించారు పెద్దవాళ్ళు. అమ్మాయి లేచి ఇంట్లోకి వెళ్ళింది. పెద్దవాళ్ళు వాళ్ళ పార్టీగా మాట్లాడుకుంటున్నారు. అమ్మాయి తల్లి వినయ్ దగ్గరికి వచ్చి, మాహి పిలుస్తుంది వెళ్ళు అంది నవ్వుతూ. నన్ను పిలుస్తుందా అన్నాడు అయోమయంగా వినయ్ అర్థం కాక. వెళ్ళు, వచ్చేటప్పుడు నెంబర్ తీసుకొని రారా అన్నాడు మెల్లిగా శంకర్ తమ్ముడితో. అన్నయ్య, నిన్ను పిలవాలి కానీ నన్నెందుకు పిలుస్తుంది వదినా అన్నాడు వాడికి అర్థం కాక.
నువ్వు చిన్నోడివి కదా, సరదాగా మాట్లాడడానికి పిలుస్తుంది, వెళ్ళు. ఒరేయ్ బాబు, వచ్చేటప్పుడు నంబర్ తీసుకొని రారా. ఒరేయ్ అన్నట్టు నేను అడిగాను అని కాకుండా నువ్వు తెచ్చుకున్నట్టుగా ఉండాలి నంబర్, ప్లీజ్ అన్నాడు మెల్లిగా శంకర్. ఇక తప్పదు అన్నట్టుగా లేచి మాహి రూమ్ వైపు వెళ్ళాడు వినయ్. రూమ్ డోర్ తెరిచి ఉంది. మెల్లిగా వెళ్ళాడు, తనను ఎందుకు పిలుస్తుంది అని అర్థం కాక. లోపలి వెళ్ళి అటు ఇటు చూశాడు. రూమ్ చాలా బాగా అలంకరించి ఉంది. రూమ్లో ఎవ్వరూ లేరు. వెనుక నుండి అడుగుల చప్పుడు. వెనుకకు తిరిగి చూశాడు. నవ్వుతూ వస్తుంది మాహి వినయ్ వైపు. తను కూడా పలకరింపుగా నవ్వాడు. రా అంటూ బెడ్ వరకు తీసుకెళ్లి బెడ్ మీద కూర్చుంది. కూర్చో అంది. వినయ్ ఇబ్బందిగా బెడ్ మీద కూర్చున్నాడు. నీ పేరు ఏంటి అంది మృదువుగా మాహి. వినయ్ అన్నాడు మెల్లిగా. ఏం చదువుతున్నావు అంది మాహి. ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి, నెక్స్ట్ డిగ్రీ అన్నాడు మెల్లిగా. వాడికి చాలా ఇబ్బందిగా ఉంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.